జాయ్ జాయ్ తొందర రాపో పోయి నువ్వు మళ్ళీ లేట్ అవుతుంది. అయ్యా వస్తుండగా మనం తిరిగి వస్తుండగా ఆటో ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, మళ్ళీ ఆటో ప్రయాణంలో అంటున్నాడుగా ఉంటాయి. మా ఒక్కొక్కరి చుట్టూ నీ కంచె వేసి కాపాడమని, నీ సన్నిధి మాతో ఉంచమని, నీ మెండైన దీవెనలు మీ ఆశీర్వాదాలు దయచేయమని, మా ప్రయాణం సుఖమైన ప్రయాణం దయచేయమని, ఉండచవాన వెనుక చవాన్ని సాధనం ఉంచుకోమని, అయ్యా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకోమని, తిరిగి మమ్మల్ని తీసుకుని ఆయన అంతట్లో తోడుగా నడిపించమని, అయ్యా అమ్మ అయ్యా అనుసరిస్తుగా వాళ్ళు కూడా తోడుగా ఉన్నాయని సరైన సమయం తండ్రి. ఆమేన్. జాయ్ శామ్ సింగర్ జాయ్ జాయ్ ఓయ్ 2-3 కావాలి పెట్టుకునేది. ఒక జిమ్ అయిపోయిందా చాయ్ అదే నాకు 30 రూపాయలు అవుతుంది. ఇంట్లో ఒకటి అది కేవలం ఒకటి ఇచ్చే బాబు మామకి మామకి జాయ్ ఒక్కొక్కటి తీసుకెళ్ళా 30 రూపాయలు ఈయనే అవుతుంది. బాయ్ బాయ్ చెర్లపల్లి. నడిగా వచ్చినా జాయ్ నీకు వచ్చిందా? నాకు అట్లా తిట్టే అనాలా నీకు కూడా అనాలా అనాలా నాకేమో లైన్ మారింది మారింది.
తిట్టింది. చాయ్కి మస్తు చైర్లు ఉన్నాయి, ఏడు చైరే కదా. ఏ కారు ఏం తీసిర్రా? కారు ఏంది గీకేం తెచ్చినవరా కారు? అవి ఇష్టేస్తుంది అయ్యా. ఏమి జాయ్ డాడీ నువ్వు జరగమ్మా. జాయ్ జాయ్ సోమవారం నైట్ పండట్రా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయింది జాయ్. ఎలా అనిపించింది ట్రైన్లో, ఏసీ ట్రైన్లో? ఎందుకు? ఫ్రెష్ అప్ అయ్యావా?
హాయ్ ఫ్రెండ్స్, వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. ఇప్పుడే తిరిగి అన్ని తిరిగి మా జంగక్క బస్సు ట్రైన్లో వండుకుందండి. విజయవాడలో వండుకొని గుంటూరులో వేసింది. గుంటూరులో లేచింది. అనుష రెడీ అయింది. హిందూ గారు ఇప్పుడే రెడీ అయ్యారు. ఫస్ట్ సారి ట్రైన్ ఎక్కారు. ఎలా అనిపించింది? ఎప్పుడు ఎక్కలేదా? తింటావా? బీఆర్ఐ వాయే ఎన్నై వద్దా? నేను ఆడిపోదు అట్లా. పోరా. ఎడిపోతుంది? పిఎంలకైనా లేదు, అగ్రరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా ఏమండి? ఎవరికి లేదు, ఏ రాజులకు లేదు, ఏ మనుషులకు లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరికే ఉన్నది బాహుబలం. ఆయన బాహుబలం, ఆయన చేతిలో శక్తి ఉంది. ఆయన చేతిలో చెప్పండి బలము ఉంది, పవర్ ఉందని చెప్పండి అందరూ. ఆయన చేతిలో ఏముంది? పవర్ ఉందని చెప్పండి. ఇంగ్లీష్ తర్జుమాలో అలా ఒకటి అనమాట. మనకు తెలియదు కావాల్సింది ఆయన చేతిలో ఆ పవర్ ఉంది, బలం ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాంసం అడిగారు. ఒక మాంసం పెట్టాలంటే ఒక సముద్రంలో చేపలన్నీ రావాలి బయటికి. సముద్రంలో ఉన్న చేపలన్నిటిని రప్పించాలి. అరణ్యములో ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ రప్పించాలి, పశువులన్నింటినీ రప్పించాలి. ఇంట్లో ఒక పూట పిల్లలకు మాంసం పెట్టాలంటేనే ఇబ్బంది తల్లిదండ్రులకి. వారానికి ఒకసారి నాన్ వెజ్ అంటే పండుగలను చూసుకుంటారు కొంతమంది.
అభిప్రాయాలు, వ్యత్యాసాలు, ఐక్యత లేదు, సమాధానం లేదు, ఒకరికి ఒకరికి ద్వేషం, అసూయ, ఏదో మనసులో పెట్టుకుని సాధిస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమతో హృదయాలు నింపుకోవాలి. ఎవరైనా ఒక పేదవాడు కనిపెడితే వాడు ఆకలితుంటే అన్నం పెట్టడం తప్పేం కాదు. దాహంతో దాహం తీర్చడం తప్పేం కాదు. వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రాలు ఇవ్వడం తప్పేం కాదు. వీడు మనకు సంబంధించిన వాడు కాదని అనుకోకూడదు ఎప్పుడు. ఈయన ఫలానా వాళ్ళకి సంబంధించిన అలా అనుకోకూడదు. నాది ఏం లేదు అక్కడ అడుగు. పూరి పూరి సాంబార్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. ఇంకా వెళ్తాం కానీ చీకటి అయితే ఎట్లయినా కదా తిన్న తర్వాత చేస్తున్నారు. నన్ను మొబైల్ వీడియో తీయ ఇది ఏమంటావా అంతా కలిపి కారం, ఉప్పు, నూనె అందులో అన్ని వేసి మసాలా వేసి ఇడ్లీలు పెట్టి అనుకోని ఇంకా చీకటి అయితే ఏ డాక్టర్ అయితే मुझे काफी रहा होगा జాయిన్ తీసుకురా తాగుతుంది. జాయిన్ తీసుకురా రాత్రి మాకేం చెప్పింది? చెప్పింది వాక్యం రాత్రి ఏ మాకేం చెప్పిండ్రా? ఏదో చెప్పిండా? ఏం చెప్పిండు రాత్రి? నాకు ఏమి తెలియదు ఆ వాక్యం. ఏం చెప్పింది బుజ్జే? గుంటూరులో వెయిటింగ్ హాల్లో ఉన్నామండి. చూడండి స్ట్రెంత్ కూడా కొద్దిమంది ఎవరు. మా బుజ్జి ఏమో గేమ్లో బిజీగా ఉంది. అనుష ఏమో ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉంది. పండుగాడేమో ఏం చేయక అటు ఇటు తిరుగుతున్నాడు పాపం పెద్దోడు. ఉండదు ఒక్క నిమిషం అయిపోయి నువ్వు వెళ్ళి హాయ్ అని చెప్పు. నువ్వు చెప్ప ఇట్సే నా దిగురు నాది చూడరా పండు. తల బయట పెట్టి హాయ్ అని చెప్పు. బుచ్చి యూట్యూబ్ తెలుసా నీకు? యూట్యూబ్ తెలుసా? యూట్యూబ్
హాయ్ చెప్పు యూట్యూబ్లో వస్తావు. చెప్పు బ్రో, హాయ్ చెప్పు యూట్యూబ్లో వస్తావు. రేపు ఛానల్లో వస్తావు వద్దా? మంచిగా చెప్పు. ఏమవుతుంది సడన్ బ్రేక్ జాయ్ జాయ్ చల్లగా ఉన్న కష్టం ఉందిగా. అలా కూడా కష్టమే